మంచిర్యాల జిల్లా నిల్వై గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత మధుకర్ కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. మధుకర్ కుటుంబానికి అన్ని విధాలుగా బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మధుకర్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిల్వై ఏసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ విధించారు. నిర్లక్ష్యం చేస్తే బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. బీజేపీ ఉద్యమాన్ని తట్టుకోలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ నేత ఉండరని హెచ్చరించారు. ఇక్కడ ఏసీపీ గారు ఎస్ఐలు సిఐలు ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. మా పిటిషన్ తీసుకున్నారు అండగా ఉండదని తమ్మునికి ఏదన్నా దారి చిన్న పొల్లడు బరువు బాధ్యతలు ఇంత పెద్ద సార్ వచ్చిందంటేనే మీరు చేస్తారు. జోహార్ ఏట మధుకరన్న, జోహార్ ఏట మధుకరన్న. రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా కొట్టాను. ఎక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, వాళ్ళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళు అట్లా వేసారు, వీళ్ళు ఇట్లా వేసారు. ఇంకెన్ని రోజులు భరించాలి మీరు చెప్పండి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు, ఆ చిన్న చిన్న అమ్మాయిలు మధుకర్ అన్న మావాడు, మాకు ఆపద వస్తే మాకు కష్టం వస్తే మధుకర్ అన్న మమ్మల్ని ఆదుకుంటాడు. ఆ రోజు కూడా చిన్న చిన్న పిల్లల డీజే వల్ల ఎగిరి పడితే పరిస్థితి ఉన్నది. బాగా తప్పదాగి ఫాల్తునా కొడుకులు అందరూ కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పడుతున్నారు. మా గుడిసెలు మొత్తం కదులుతున్నాయి. ఇంట్లో ఉండలేని స్థితిలో ఇవాళ మేము మధుకరణ చెప్తే మధుకరణ పోయి ఇవాళ పోలీసులకు చెప్తే ఇలా దాన్ని ఆపాల్సిన పోలీసులు ఉల్టా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి తలొగ్గి వాళ్ళ ఇంటికి వచ్చి పోలీసు అధికారులు వచ్చి ఇంటి అరేంజ్మెంట్ చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టడము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడము, అత్యాచారం కేసు పెట్టడము. ప్రభుత్వాలు గతంలో ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిట్నే చేస్తే ఇలా అధికారుల పరిస్థితి ఏంది, కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు కానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంటాం. చుక్కలు చూకుంటాం. మేము అరాచకం చేయమేము. ప్రజలను ఇబ్బంది పెట్టేటోళ్లను, ప్రజల ఆస్తులను దోచుకునే వాళ్ళను ఎట్టి బస్సులో వదిలిపెట్టాం. గుర్తుంచుకోండి. చాలా మంది అనుకుంటారు, బీజేపీ చాలా మంది చెప్తారు, ఈసారి ఎట్టి వాళ్ళకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా కొట్టాను. ఎక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, వాళ్ళ బీఆర్ఎస్ కంటే. బీసీలకు 42% రిజర్వేషన్ల లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. బీసీ రిజర్వేషన్లపైన సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు, కాంగ్రెస్ నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కలిశారు. రాబోయే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ దిశగా యువనేత అయిన నవీన్ యాదవ్ను బరిలోకి దింపింది అధిష్టానం. రాబోయే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి నియోజకవర్గంలో పార్టీ జెండానే ఎగురవేయాలని బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ జాతీయ ముఖ్య నేతలు సునీల్ బాన్సల్తో భేటీ కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 3 అభ్యర్థుల జాబితాను రామచంద్రరావు జాతీయ నాయకత్వానికి అందించనున్నారు. తెలంగాణ మంత్రుల మధ్య మరోవారు రాజుకుంది. మంత్రి పొంగులేటిపైన మంత్రి కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శాఖలో పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేవాదాయ శాఖకు చెందిన 71 కోట్ల పనుల టెండర్లు తనకు తెలియకుండా ఎలా ఇచ్చారని కొండ సురేఖ ప్రశ్నించారు. పొంగులేటిపైన హైకమాండ్కు కొండ దంపతులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయి అన్నారు. ఏపీ ప్రభుత్వ కేంద్ర సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తున్న రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని దుష్మెత్తారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000, 23,000 పెట్టినారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు? మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్లు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు బయటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్లు బయటట్టున్నాయి. ఉన్న నీళ్లు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నాడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా, తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? కర్ణాటక ఏమంటుంది?
పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది, పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది, శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు, పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆపుతా అంటుంది, మహారాష్ట్ర ఆపుతా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? బనకచర్లకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచర్ల విషయంలో హరీష్ రావు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే మనకే సంబంధం అన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు. దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కలబడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజీలో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏఏ హబ్ టీ స్క్వేర్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలని సూచించారు. నవంబర్ నెల చివరి వరకు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలన్నారు. టీ స్క్వేర్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీ స్క్వేర్లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఏ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలను పరిశీలించాలని, ఏఏ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో కాకినాడ జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఉప్పడి తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపైన దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపైన చర్చించారు. జలంతో పాటుగా గోదావరి జలాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపైన వివరాలు అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని దేవలంపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఇటీవల దుండగుల దాడిలో
ఆవుతైన అంబేద్కర్ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. ఒక పెద్ద ఆయన పట్టుకొని ముందా అనడము చిత్తూరు నుంచి మళ్ళీ పుత్తూరుకి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ పోతే తరుముకుంటారు. ఈ లెటర్ ప్యాడ్లన్నీ కూడా చిత్తూరుకి వెళ్ళిపోతుంది. ఈయన కేవలం ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నాడు కానీ ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఎక్కడ పనిచేయలేదని మీ అందరికీ కూడా తెలియదు. అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు అంబేద్కర్ గారి గౌరవమే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈ రోజు సోదరుడు థామస్ గారు ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే, ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావడానికి గల కారణం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ఒక పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి. ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి. ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పడుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చారు. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అనేది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి నుంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందును పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా, ఒక హోం మంత్రిగా, మీ ఇంటి ఆడపడుచుగా నేను మాత్రం మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనలో వాస్తవాలు వక్రీకరిస్తున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఈ ఘటనలో సతీష్ నాయుడిని నిందితుడిగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎవరు పెట్టారు? గోవింద స్వామిని బొమ్మేపల్లి సర్పంచ్ గోవింద స్వామి పెట్టడం, నేను అప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశాను కాబట్టి ఆ రోజులో కూడా సతీష్ నాయుడు అనే వ్యక్తి అక్కడ పెట్టనీయకుండా అంత రాద్ధాంతం కూడా చేశారు. ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, గోవింద స్వామి కూడా తెలుగుదేశం నుంచి వచ్చినోడే, మా పార్టీ నుంచి పోయినాడు, ఆయన ఉపయోగించుకున్నారని ఒక మాట నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరటం, ఆయన కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను సర్పంచ్ అయినాక నా సమక్షంలోనే చేరడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలు పెడతారు, అంబేద్కర్ విగ్రహం పెడతామంటే ఖచ్చితంగా కూడా పెట్టకూడదని ఒక ఎక్కువగా తొందర పెట్టించాడు సతీష్ నాయుడు అయిన అతను. అదేవిధంగా మొన్న అంబేద్కర్ విగ్రహం కాల్చినారు అనేది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. మేము ఆ రోజు కూడా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సతీష్ నాయుడు అయిన అతను మొదటి నుంచి కూడా దీనికి అబ్జెక్షన్ పెడతా ఉన్నాడు. ఈరోజు కూడా ఎవరైనా కటువుగా చర్చించండి, అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళపైన సీరియస్గా నిర్ణయాలు తీసుకొని కటువుగా చర్చించండి అని కానీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నానిపైన కేసు నమోదైంది. సిఐపి దౌర్జన్యం చేశారని చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పిఎస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీరందరికీ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు, అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది. దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్ థింగ్,
దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ. సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే ధోరణిలో మాట్లాడటం చేస్తే irrespective of any party or any affiliation or any person, we will take very stringent action. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? అంటే ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలియదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు. అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్. నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏవన్ జనార్దనరావుకు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. జనార్దనరావును నెల్లూరు జైలుకు తరలించారు. హైదరాబాద్ చింతలో బాలిక సాహసం చేసింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు బాలిక యత్నించింది. తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగ చోరికి ప్రయత్నించాడు. ఓనర్స్ ఉంటున్న ఇంట్లో చప్పుడు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి భవానీ కిందికి వచ్చింది. బాలికను చూసి దొంగ పారిపోయేందుకు యత్నించారు. దొంగను అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించింది. భవానీ ధైర్యంగా దొంగను వెంబడించింది. భవానీ ధైర్య సాహసాలు చూసి కాలనీవాసులు మెచ్చుకున్నారు. నా పేరు భవాని. నేను బస్నగర్లో ఉంటాను. 2 నెంబర్ గల్లీకి ఉంటా. మా ఇంట్లోకి ఎవరైనా వచ్చారు. పైకి నేను ఆ బ్యాంక్ కార్డ్ ఏటీఎం కార్డ్ తీసుకొని మా చిన్న ఆంటీ వాళ్ళ గురించి అడగగానే ఆంటీ అని అంటే నేను మంట కోసం వచ్చినా అని చెప్తే నేను గట్టి పట్టుకున్నా. ఇంకా పట్టుకుంటే ఆయన నన్ను ఇక్కడ దుబ్బేసి పారిపోతే నేను కింద పడి మళ్ళీ ఉరికితే అక్కడ అంకుల్ వాళ్ళని పట్టుకోమంటే మీరు పట్టుకోమని అది వస్తే కింద పడేసింది. మళ్ళీ దెబ్బలు దొరికాయి. ఇంకా 24 ఆసియాలో మరో యుద్ధం మొదలైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబులతో విరుచుకుపడుతోంది. పాక్ ఆఫ్ఘన్ దేశ సరిహద్దులో ఉధృత పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడుల్లో చాలామంది చనిపోయారు. పాక్ దాడులను తీవ్రంగా ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది. ఆసియాలో మరో యుద్ధం మొదలైంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్గా ఆ దేశ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ బాంబులతోటి విరుచుకుపడుతోంది. పాక్ ఆఫ్ఘన్ దేశ సరిహద్దులో ఉధృత పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఇప్పటికే కాబూల్ సిటీని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసిన దాడిలో చాలామంది చనిపోయారు. పాక్ దాడులను తీవ్రంగా ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది.